పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బట్ పాదిమన్ గారు దేవుడిచ్చిన ఇద్దరు బిడ్డలు ఉండగా ఎందుకు ఇంకొక అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నారు? సోలో లైఫ్ వద్దు, ఎవరో ఒకరు తోడు ఉండాలని తీసుకోవాల్సి వచ్చిందా? దెర్ ఇస్ నో ఆన్సర్. ఓకే, తను మీరిద్దరు ఉంటున్నారు. అవును, సన్ నేను దా ఉంటాను. ఓకే, తనేంటి, తను కూడా డైరెక్షన్ చేయాలనా? ఆయన డైరెక్షన్ యాక్ట్ చేస్తాను. ఆయన స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నాడు. నా సన్. ఓకే, డాటర్ డైరెక్టర్, సన్ డైరెక్టర్, సన్ ఇన్ లా డైరెక్టర్. సన్ ఇన్ లా శ్రీకర్ ప్రసాద్ తోను సన్నే, నాతోను కీర్తనతో హస్బెండ్. మన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు. శ్రీకర్ ప్రసాద్ తోను సన్, కీర్తన నా డాటర్ తోను హస్బెండ్. ఓకే, కీర్తన గారికి కూడా నేషనల్ అవార్డు వచ్చింది ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా. కన్నతిల్ మొత్తం అవునవునవునవును. సో అందరూ ఇండస్ట్రీ వైపే వచ్చేసారు. ఈ డాక్టర్ ఫ్యామిలీ లాగా ఇది డైరెక్టర్ ఫ్యామిలీ. డైరెక్టర్ ఫ్యామిలీ. సార్ ఇప్పుడు ఎప్పుడన్నా మాట్లాడుకుంటుంటారా ఫోన్ లో మంచి చెడులు? సీత గారు మీరు? నో టచ్ లేదు. ఇప్పుడు కూడా లాస్ట్ మంత్ వాళ్ళు మదర్ మిస్ అయ్యారు. నేను అప్పుడు అక్కడనే ఉంటాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడనే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు సీత గారు మెసేజ్ చేశారు, A to Z మీరే అన్ని చేశారు, థ్యాంక్స్ అని ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, అంతే అంతే. ఇప్పుడు దట్ ఇస్ మై డ్యూటీ. అక్కడ పోయి ఏం చేయాలో దాన్ని పోయి చేసేది నాతో డ్యూటీ. ఇంత మంచి మనుషులు కూడా ఉంటారు సార్. మనుషులుగా ఉండాలి అంతదా లోపల ఎంత కూడా ఏది పెట్టుకోరు మీరు? లేదు, లేటెస్ట్ స్టేజ్ లో మనకి ఏం తెలిసిందంటే లైఫ్ అనేది మన ఫీల్ చేసే లాగానే ఉండదు. స్క్రీన్ ప్లే మన రాసి మనలాగా మన థింక్ చేసి ఒక ఫిల్మ్ చేస్తాం కాదు, అలాగా ఉండదు లైఫ్. లైఫ్ విల్ బి హ్యావింగ్ సమ్ అదర్ సీన్స్. ఓకే, సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ వచ్చే టర్న్ అవుట్ అందరి లైఫ్ లో ఇది ఉంది. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ మై లైఫ్. సీత గారిలో మీకు నచ్చిన మంచి క్వాలిటీస్ అంటే ఏమని చెప్తారు? తను ఈ మధ్య అసలు కొన్ని వీడియోస్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మాకు ముచ్చటగా. నేను ఇప్పుడు ఏదైనా చూసేది లేదు. అప్పుడు మ్యారేజ్ అయిన టైంలో నేను వచ్చి అప్పుడుదా ఒకే ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది. స్టార్ అంటే మైండ్ లో కొంచెం ఉంటుంది నాకు, లైక్ అందరూ చూస్తారు, ఆటోగ్రాఫ్ అడుగుతారు, ఫొటోస్ ఇస్తారు, ఇది ఎంత మైండ్ లో ఉంటుంది. నేను సీత గారిని మ్యారేజ్ చేసేసి గుడికి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అప్పుడు సీతతో రియాక్షన్ చూస్తాను. వాళ్ళ అది మైండ్ లోనే ఉండదు. ఓ 50 ఫిల్మ్స్ 60 ఫిల్మ్స్ యాక్ట్ చేసిన ఎక్స్ప్రెషన్ ఉండదు. లైక్ ఒక ఫ్యామిలీలో ఒక లేడీ ఉంటే ఎట్టా ఉంటారో అట్టదా ఉంటారు. అది వచ్చి నేను నిండా ఆశ్చర్యంగా చూస్తాను, ఎట్టా ఇట్ట మరి లైక్ అన్ని వాష్అవుట్ చేసేసి క్లియర్ ఫిల్మ్స్ వద్దు, ఏది వద్దు, అన్ని వద్దు అనేసి అంతో క్లియర్ గా అది ఎట్ట అట్ట మరి సడన్ గా మైండ్ చేంజ్ అయింది అనేది నాకు తెలియదు. నేను దాన్ని నిండా పెద్దదిగా రెస్పెక్ట్ చేస్తాను. సినిమాలు చేయాలి మైండ్ లేదు, ఏది లేదు. షీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఫిల్మ్స్. ఓకే, వాళ్ళతో ఫస్ట్ రిక్వెస్ట్ నాదిరా, ఆఫ్టర్ మ్యారేజ్ మీరు వచ్చి నన్ను కంపల్ చేయకూడదు ఫిల్మ్ లో యాక్ట్ చేయనేసి, వాళ్ళని కంపల్ చేయకూడదు అనేసి వాళ్ళు చెప్పారు. సూపర్. అది ఎంతో ఒక స్టేజ్ లో చేంజ్ అయింది. దాని తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది, సినిమాకి పోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. దట్ ఈస్ మైండ్. ఓకే, నిన్న నైట్ మనం థింక్ చేసింది అన్ని ఈ రోజు మార్నింగ్ థింక్ చేసి చూస్తే ఒకటి అది తప్పుగా ఉంది. అయ్యో మనం అంటే చేసి ఉండకూడదు అనేసి డైలీ మనం థింక్ చేస్తాం కదా, అలాంటి మైండ్ చేంజ్. తను చేసిన క్యారెక్టర్స్ తెలుగులో కూడా అన్ని సూపర్ సార్. ఎంత హోమ్లీగా ఉంటది. అమ్మ అంటే ఇలానే ఉండాలేమో, అలానే ఉంటారు. చెల్లెలంటే ఇలానే ఉండాలంటే అలానే ఉంటారు. చాలా హోమ్లీగా ఉంటారు. అండ్ హోమ్లీనెస్ చెప్తాను. ఫిల్మ్ లో హోమ్లీగా ఉండదు వేరే విషయం. నా హోమ్ కి వచ్చిన తర్వాత ఆ హోమ్లీనెస్ ని నేను చూసి రెస్పెక్ట్ చేశాను. వావ్, అట్లా ఇమీడియట్ గా అన్ని గ్రీడం ఉంటే దాన్ని తీకి వేసేసి ఉంటారు కదా, స్టార్ హీరోయిన్ అన్నది లేదు, ఉండదు. నేను నాకా చెప్తాను, నాకు ఉంటుంది ఒకే పిక్చర్ దాన్ని చేసి ఉంటాను. ఐ వాస్ హ్యావింగ్ దట్. గుడికి పోతా కూడా నా మైండ్ వచ్చి కొంచెం బయట నిలుస్తారు, ఇంత పీపుల్ ఉంటారు, సో వీళ్ళంతా నేను అందరు నాతో ఫోటో తీయపోతారు, ఇది ఇంత నా మైండ్ లో ఉండదు. బట్ వాళ్ళ మైండ్ లో అది ఉంటేనే ఉండదు. ఓకే, సో దాన్ని నేను నిండా ఆశ్చర్యంగా చూసుకుంటాను. ఇప్పుడు స్టార్ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి విడిపోతున్నారంటే దాని తర్వాత వచ్చే చాలా న్యూస్లు చాలా వైరల్ అవుతుంటాయి. ప్రాపర్టీస్ మీద ఎక్కువ వస్తుంటాయి. ఉన్న ప్రాపర్టీ అంతా వాళ్ళు అడిగారు, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీ అంతా వీళ్ళు తీసేసుకొని మోసం చేసి ఏమార్చేసి డైవర్స్ చేశారని. మీ ఇద్దరి విషయంలో అసలు ప్రాపర్టీ అనేది రాలేదు సార్. అది మ్యూచువలీ అగ్రీడ్. వాట్ ఎవర్ సి పెద్ద లాస్ ఏంటంటే మేము ఇద్దరిని సెపరేట్ అవ్వదా పెద్ద లాస్. అంతే. దీనిలో ప్రాపర్టీ ఏమొచ్చింది? సో నేను తలస్తే నెక్స్ట్ ఇయర్ నేను వచ్చి ఐ కెన్ ఎర్న్. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆఫ్టర్ ద డైవర్స్ ఐ వాస్ హ్యావింగ్ వన్ బిగ్ బంగ్లా ఇన్ ఆళ్వార్ తిరునగర్. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ దట్ హౌస్. నేను చెప్తాను కదా, నాతో సెన్సిటివిటీ దా అవుతాను ప్రాబ్లమ్ అనేసి. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ దట్. ఐ సోల్డ్ ఇట్. ఆఫ్టర్ 21 years, till 21 years I didn't buy another house. I am not able to buy. Okay. I am staying in a rental house only. Enduku? Whatever I earn, I put it in cinema, I produce films.
అగైన్ ఐ లియర్న్ అగైన్ ఐ పుట్ ఇట్ ఇన్ సినిమా. ఓకే. ఐఎమ్ ద ప్రొడ్యూసర్ అండ్ ఐఎమ్ ద డైరెక్టర్. నో, సో ఇప్పుడు మీకు సొంత ఇల్లు కూడా లేదా? ఇప్పుడే ఆల్మోస్ట్ ఈ నెలనే ఏదో పెట్టుకుంటాను. సో ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాకి అప్పుడు నేను ఫీల్ చేస్తుంటే ఈ నార్మల్ ఎమోషన్ కి నేను ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండకూడదు. ఆ బంగ్లాని సెల్ చేసి ఉండకూడదు. యూజువల్ గానే మనం చెప్తారు ఒక ఫస్ట్ తీసిన ఇల్లుని ఫస్ట్ తీసిన కార్ ని అమ్మిడకూడదు అనేసి. అది ఒక బ్యూటిఫుల్ సెంటిమెంట్ అనేసి నేను ఆ సెంటిమెంట్ లోనే ఇది వద్దని తెలిసి నేను ఈ ఇల్లే వద్దు మనకు. బికాస్ ఒకటిగా ఉన్న ఒక ఇల్లు ఆ ఇంట్లో నేను నాకుంటే కష్టంగా ఉండేది. దానివల్ల నేను వచ్చేస్తుంది బయట. ఓకే. దానికి ఉత్తరం ఒక ఇల్లు తీసేది అంత పెద్ద కష్టంగా ఉండేది నాకు. సో ఎందుకు చెప్తా అంటే దానివల్ల ప్రాపర్టీ అనేది ఒక పెద్ద విషయమే లేదు. సో ప్రాపర్టీస్ మీద మీకు పెద్ద అట్ట కాదు, ఆశ కూడా లేదు. అట్ట కాదు, నా అంత ఎర్న్ చేయలేదు. See, whatever I earn, I lose in one more film. Okay. Like that it is happening. But life is a beautiful challenge. ఆ ఛాలెంజ్ ని మనం ఎట్లా చేస్తాం లేదా ఇంట్రెస్టింగ్ విషయం. అవును. బట్ ఏం ఎర్న్ చేయలేదని చెప్తున్నారు. మీరు ఒక ట్రస్ట్ నడుపుతున్నారు కదా సార్. పార్థిబన్ మణిదినేయమంటే ఒక ట్రస్ట్. ట్రస్ట్ అదే నేను సంపాదించిన ఒక 50% ఆ ట్రస్ట్, 50% సినిమా. ఓకే. సో అంటే ఎలాంటి కార్యక్రమాలు లైక్ టిల్ డెత్ అందరూ ఉసురుతోనే ఉంటారు. ఓకే. బట్ ఎంత వాళ్ళు బ్యూటిఫుల్ గా లివ్ చేస్తారు ఆ లైఫ్ ని, అది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు వచ్చి మార్కెట్ లేదని నేను డిసైడ్ చేసేసి ఇప్పుడు నాకు ఎవరు రాలేదు, నాతో ఉన్న డబ్బుని మట్టుమే భద్రంగా కొండుపోయి ఎక్కడో తావలో పెట్టేసి ఇంట్రెస్ట్ వదిలేసి ఇంట్రెస్ట్ కూడిచి నాకు ఏదో ఇంట్రెస్ట్ వచ్చింది, హ్యాపీగా ఉండవచ్చు కదా. నాతో ఉన్న మార్కెట్ ని నేనే క్రియేట్ చేస్తాను, నేనే ఒక పిక్చర్ తీస్తాను. ఓకే. నేనే నాతో ఉన్న మార్కెట్ ని క్రియేట్ చేస్తాను. ఐ వాంట్ టు లివ్ ఇన్ దిస్ సినిమా. ఓకే. సినిమాలో ఎప్పుడే మీరు సక్సెస్ లో ఉన్నప్పుడుదా మీ వెనక 10 మనుషులు ఉంటారు. మీరు ఒక ఫెయిలియర్ ఇస్తే ఎవరు రారు. సో అప్పుడు నాతో సక్సెస్ నాతో ఫెయిలియర్ అన్ని నేను దా డిసైడ్ చేయాలి. ఇప్పుడు నా డబ్బు మట్టు పెట్టుంటే అది నాతో సక్సెస్ లేదు అంటే నాకు లైఫ్ లో భయం అర్థం. ఓకే. డబ్బు మట్టు పెట్టి ఏం చేస్తాం. సో బట్ మీరు తమిళనాడు వెరీ సింపుల్ లైఫ్ నేను లీడ్ చేసేది, వెరీ వెరీ సింపుల్ లైఫ్. ఓకే. సో దానివల్ల ఎక్స్పెన్సివ్ ఏది ఉండదు. లేదు. ఏం కార్ వాడతారు? ఎక్స్పెన్సివ్. ఏం కార్ వాడతారు? నా ఇంట్లో నిండా ఎక్స్పెన్సివ్ గా ఉంటే నేదా నేను ఇప్పుడే లాస్ట్ ఇయర్ బెంచ్ తీసుకున్నాను. దానికి ముందంతా క్రెట్టా అలాంటి నార్మల్ కార్స్. ఓకే సార్. తెలుగులో మా వాళ్ళు చూసే వాళ్ళందరూ షాక్ అవుతారు సార్ మీ మాటలన్నీ. ఏంది పార్థిబన్ గారి ఇంటర్వ్యూ అయినా ఇది లేకపోతే? సో అంత సింపుల్ లివింగ్ అన్నమాట, హడావుడి ఉండదు. అది నా డాటర్ కనే అదే చెప్తాను. కీర్తన కూడా అదే మరి, రాఖీ కూడా అదే మరి. వాళ్ళకంతా చెప్తాను సింపుల్ గా లైఫ్ ని లీడ్ చేసినారంటే నిండా ఎక్స్పెక్టేషన్ ఉండదు లైఫ్ లో. ఈ ఎక్స్పెక్టేషన్ ఇంతో మనీ ఎర్న్ చేయాలంటే అప్పుడుదా నిండా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఓకే. సో మీరు ఒక మాట అన్నారు, నేను సక్సెస్ఫుల్ హస్బెండ్ కాకపోవచ్చా గానీ సక్సెస్ఫుల్ ఫాదర్ అన్నారు. పిల్లలకి ఎంత ఏజ్ ఉంటుంది మీరు ఇద్దరు విడిపోయేటప్పుడు? 9-10 అంతే. అట్లీస్ట్ అసలు తెలియదు వాళ్ళకి, ఏం తెలియదు ప్రపంచం. 9-10 లో కొంచెం తెలుసు డెఫినెట్ గా. వీళ్ళిద్దరికి ఏదో గొడవ అది ఇంత తెలుసు డెఫినెట్ గా. నేను దీన్ని అరవాన్లో అంతంగా చెప్తున్నా, అరవాన్లో చెప్తాను, మీ దాని యువతలు మీరు తెలుగులో చెప్పండి. మా అమ్మకు ఆఫ్టర్ మ్యారేజ్ మా అమ్మకు వచ్చి నేను వచ్చి మంచి సన్ లేదని ఒక ఫీలింగ్. బికాస్ నువ్వు మంచి హస్బెండ్ గా ఉండవు ట్రై చేస్తావు, సో యువర్ నాట్ మై సన్, అలాంటి ఫీలింగ్ మా అమ్మకి. మీ అమ్మకు ఉంది? మా అమ్మకు ఉండింది అప్పుడు, బిఫోర్ డైవర్స్ ఉండింది. ఇప్పుడు అమ్మ రూమ్ వచ్చి కింద హాల్, వైఫ్ రూమ్ వచ్చి పైన. నేను ఇక్కడ అమ్మ అని ఉంటే అమ్ము అట్టనే నా వైఫ్ నా అమ్ముని దా పిలుస్తున్నా, నేను అమ్ముని పైన పోతున్నా, మా అమ్మ ఇక్కడ కింద ఉంటే అట్లా చూస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇలా అయిపోయింది. సో వాళ్ళకు ఒక అప్సెట్. ఇప్పుడు వీడు నాకు మంచి సన్ కాదు, మేబీ మంచి హస్బెండ్. ఒకదాని నాకు నా వైఫ్ ను ప్రాబ్లం వచ్చేప్పుడు ఐ వాంట్ టు బికమ్ ఏ మంచి ఫాదర్, గుడ్ ఫాదర్ అనిపించింది మీకు? నాకు ఫీల్ అయింది. అట్లీస్ట్ నేను దీన్ని మాత్రమే సేవ్ చేసుకోవాలి అనేసి ఫీలింగ్ వచ్చింది. సో నేను చెప్తే நல்ல பையனா இருக்க முடியாம நல்ல பொண்டாட்டியும் நல்ல ஹஸ்பண்டாவும் இருக்க முடியலனா கூட நல்ல அப்பாவா இருக்கிறது எனக்கு பிடிச்சிருந்தது. ஓகே. சோ அது என்னுடைய பாசிபிலிட்டி எனக்குள்ள இருக்குது அது. பட் இந்த ஹஸ்பண்ட் வைஃப்ங்கிறது 2 ஹார்ட் சம்பந்தப்பட்டது. ஆமா. సో అప్పుడు ఎనాల అది మేనేజ్ పண்றதுல కొంచెం ప్రాబ్లం. అప్పుడు 9-10 ఇయర్స్ నుంచి పిల్లల్ని మ్యారేజ్ అయ్యాక మీరు నాతోనే ఉన్నారు, ముగ్గురు నాతోనే ఉన్నారు. కొంచెం ఫ్యూ ఇయర్స్ దాని తర్వాత సీతగారి దగ్గరికి వెళ్ళలేదా పిల్లలు? దాని కొంచెం దినాల తర్వాత నాతో పెద్ద అమ్మాయి వాళ్ళతోనే సీత ఇప్పుడు వాళ్ళతోనే ఉంటారు. ఓకే. ఇద్దరు మాత్రం నాతో ఉంటారు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.